ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రవృత్తిలో ఉంటూ చేయవలసిన పరివర్తన సంకల్పము ఏమిటి? ప్రవృత్తిలో సేవ చేస్తూ ఇదే పరివర్తన సంకల్పం చేయండి. ఇది నా మరజీవ జన్మ అనగా లౌకిక కర్మబంధనాలు సమాప్తమయ్యాయి. కర్మబంధనం అని భావించి నడవకండి. కర్మబంధనం అని ఆలోచించడం వలన, మాట్లాడడం వలన బంధింపబడతారు. కానీ అలౌకిక బంధనం యొక్క సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతము ఆధారంతో సేవ సంబంధానికి ఆధారంగా ఉంది. కర్మ బంధనం కాదు, ఇది సేవా సంబంధం. విశ్వ కళ్యాణకారి స్థితిలై దయాహృదులై జాలి భావన కలిగి సేవా సంబంధం అని భావించి సేవ చేస్తారు. ఎంత చేయజారిన కేసుకి సేవ చేస్తారో అంత బహుమతికి అధికారిగా అవుతారు. పేరు ప్రఖ్యాతులు గల విశ్వ కళ్యాణకారిగా మహిమ చేయబడతారు. శాంతి స్థాపకులు అనే బహుమతిని తీసుకుంటారు. కావున ప్రవృత్తిలో కర్మ బంధనానికి బదులు సేవా సంబంధం ఉంది అని ఈ పరివర్తన సంకల్పాన్ని చేయండి అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ప్రవృత్తిలో సేవ చేస్తూ ఈ పరివర్తన సంకల్పం చేయండి. ఇది నా మరజీవ జన్మ, ఇది అలౌకిక జన్మ. ఇది మరజీవ జన్మ, అలౌకిక జన్మ. ఇది కర్మబంధనం ఆలోచించడం వలన, మాట్లాడడం వలన బంధింపబడతారు. కర్మబంధనం అని భావించవద్దు. ఇది అలౌకిక జన్మ, ఇది నా మరజీవ జన్మ. నేను కొత్త జన్మ తీసుకున్నారు, బాబా కొత్త జన్మ ఇచ్చారు. ఈ లౌకిక బంధనము యొక్క సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతం ఆధారంతో సేవ సంబంధానికి ఆధారంగా ఉంది. ఈ లౌకిక బంధనం యొక్క సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా, మరజీవ జన్మ అంటే మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత దాని కారణంగా శ్రీమతం ఆధారంగా సేవా సంబంధంగా మారిపోయింది. కర్మబంధనం అనేది ఏమైపోయింది? మనము బ్రాహ్మణులు అయినాం కాబట్టి అది సేవా సంబంధంగా మారిపోయింది అని బాబా చెప్తున్నారు. మరి కర్మ అనేది బంధనం కాదు అంటున్నారు. ఎందుకంటే లౌకికాన్ని కూడా అలౌకికంగా మార్చండి అని చెప్తారు బాబా. లౌకికాన్ని కూడా అలౌకికంగా మార్చండి అని బాబా చెప్తారు. అప్పుడు మనకు కర్మబంధనం సేవా సంబంధంగా మారిపోతుంది. అంటే భారం అనేది తగ్గిపోతుంది అని బాబా చెప్తున్నారు. మన దృష్టి వృత్తి మొత్తం మారిపోతుంది. మరి ఎంత చేజారి కేసు అయినా కానీ బహుమతి అధికారిగా అవుతారు. పేరు ప్రఖ్యాతి గల విశ్వ కళ్యాణకారిగా మహిమ చేయబడుతారు. ఎంత చేయి జారిన కేసు సేవ చేస్తారో అంత బహుమతికి అధికారిగా అవుతారు. ఎంత చేజారిన కేసు, ఎంత పడిపోయిన ఆత్మను పైకి లేపుతారో, ఎంత పైకి లేపుతారో అంత బహుమతి మీకు లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. కావున ప్రవృత్తిలో కర్మబంధానికి బదులు సేవా సంబంధం ఉంది. ప్రవృత్తిలో కర్మబంధం అనేది ఎప్పుడు భావించగానే సేవా సంబంధంగా ఉందని భావించండి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, అతి తెలివితేటలు గల పిల్లల గురించి బాబ్దాదా ఏమని తెలిపారు? అతి తెలివితేటలు గల పిల్లల గురించి బాబ్దాదా ఏమని తెలిపారు? ఏ విధమైన వికారాలకు వశమై మీ అతి తెలివితేటలను చూపించకండి. ఈ అతి తెలివి మిమ్మల్ని ఇప్పుడు అల్పకాలికం కొరకు సంతోషపరుస్తుంది. మీ జతలో ఉన్నవారు కూడా మీ తెలివితేటల మహిమ చేస్తూ ఉంటారు. కానీ కర్మల గతిని కూడా స్మృతిలో ఉంచుకోండి. అతి తెలివి తలకిందులుగా వేలాడదీస్తుంది. తర్వాత ఇలా చేసినందుకు అరవాల్సి వస్తుంది. కొంతమంది ఎటువంటి తెలివితేటలు చూపిస్తారు అంటే బాప్ దాదా, దాది, దీదీలను కూడా నడిపిస్తారు. అటువంటి వారికి అన్ని పద్ధతులు వస్తాయి. 2 నుండి 3 సంవత్సరాలలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. కానీ అనేక జన్మలు శ్రేష్ఠ పదవి నుండి మీ పేరు తొలగించుకుంటారు. వారు ఇప్పుడు ప్రత్యక్ష ఫలం పొందండి. భవిష్యత్తు కొరకు తర్వాత చూద్దాము అని జ్ఞాన పాయింట్స్ కూడా ఉపయోగిస్తారు అని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు. కానీ బాబా చెప్తున్నారు, ఏ విధమైన అతి తెలివి అని ప్రదర్శించకండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు అతి తెలివి అనేది మిమ్మల్ని ఇప్పుడు అల్పకాలికం కొరకు సంతోషపరుస్తుంది. మీ జతలో ఉన్న వారు కూడా మీ మహిమను చేస్తూ ఉంటారు. కానీ కర్మల గతి వచ్చేసరికి అది మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీస్తుంది. తర్వాత ఇలా చేసినందుకు అరవాల్సి వస్తుంది. ఇలా చేసినందుకు మళ్ళీ అరవాల్సి వస్తుంది. దాది దీదీలను కూడా నడిపిస్తారు. కొంతమంది ఎట్లా ఉంటారు అంటే బాప్ దాదా, దాది దీదీలను కూడా నడిపిస్తారు. అటువంటి వారికి అన్ని పద్ధతులు వస్తాయి. 2-3 సంవత్సరాలు పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు.
అనేక జన్మల శ్రేష్ఠ పదవి నుండి వంచితమైపోతారు, తొలగించుకుంటారు అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అతిలో అనేది ప్రదర్శించకూడదు. బాబా అనేది భగవంతుడు అనేది పేదల పాలిటి పెన్నిది. భగవంతునికి బెగ్గర్ టోలీ అంటేనే ఇష్టం. కాబట్టి ఎప్పుడు కూడా మనము బాబా కూడా చెప్తుంటారు, సాధారణమైన జీవితం ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. ఈ విధంగా మనం నడుచుకోవాలి బ్రాహ్మణ జీవితం. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను శ్రీమతం అనుసారంగా నడుచుకునే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈ రోజంతా మన్నం చేయాలి. ప్రతి ఒక్కరూ చార్ట్ మెయింటైన్ చేయాలి. చార్ట్ మెయింటైన్ చేసి మార్కులు వేసుకొని మీరు ఫోటో వాట్సాప్ చేయగలరు ఈ నెంబర్కి. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.